కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయకః అంది. ఈ నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు. ఒకటి కృతేతు నారసింహో భూః, కృతయుగంలో నరసింహావతారం పరమ ప్రఖ్యాతమైనటువంటి అవతారం. అంతటా వ్యాపించి తనని నమ్ముకున్న వాళ్ళని సర్వకాలమునందు కాపాడేటటువంటి స్వరూపం ఒకటి ఉన్నది అని నిరూపించినటువంటి అవతారం కృతయుగంలో నరసింహావతారం. త్రేతాయాం రఘునందనః, త్రేతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని 4 పాదాలు నడిపించింది. ఆనాడు నారదుడు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చూపించారు. అప్పుడు వచ్చింది రామాయణం. ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది. అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదే. చిట్టి పిల్లవాడిలా కనపడలేదు. శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు. కలవు శ్రీ వెంకటనాయక. కలియుగం వచ్చేటప్పటికి ఆయనే వెంకటాచలపతిగా వచ్చారు. ఆ వెంకటాచలపతిగా రావడం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది